సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ భవన్కు వెళ్లనున్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో జరిగే బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కానున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సుమారు 450 మంది ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పోరాట కార్యక్రమాలను ఖరారు చేయనున్నారు కేసీఆర్. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలపై సైతం నిర్ణయం తీసుకోనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా దాదాపు 450 మంది ప్రతినిధులకు ఇవాళ కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టుగా చూస్తున్నాం. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధు, తెలంగాణ భవన్లో కేసీఆర్ ఆధ్వర్యంలో కీలకమైనటువంటి ఎల్పీ సమావేశం ఈరోజు జరుగుతూ ఉంది. సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ భవన్కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తూ ఉన్నారు. ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేరున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలకు జరిగినటువంటి నష్టాలేంటి, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఏ రకమైనటువంటి పోరాటాలు చేయాలన్నటువంటి అంశాల మీద నేతలందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా ఇక నుంచి గ్రౌండ్ లెవెల్లో కేసీఆర్ తిరుగుతారు, ప్రజాక్షేత్రంలో ఉంటారు అన్నటువంటి అంశాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. కాబట్టి కేసీఆర్ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో ఆ భారీ బహిరంగ సభలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించనున్నారు. తేదీలు ఖరారు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా నీటి వాటాలకు సంబంధించినటువంటి విషయంలో కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం ఏంటి అన్నటువంటి విషయం మీద కూడా కేసీఆర్ మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బూస్టింగ్ లెవెల్లో రిజల్ట్ వచ్చింది అన్నట్లుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి విషయం మీద కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పార్టీ నేతలందరికీ దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నటువంటి విషయం మీద కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. సిద్ధు. ఓకే శేఖర్.